నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జన్మదిన వేడుకలు. పెద్దాపురంలో అభిమానుల కోలాహలం. నడుమ చిన్నబాబు బర్త్డే కేక్ ని కట్ చేసిన ఎమ్మెల్యే నిమ్మగాయల చినరాజప్ప. తుని నియోజకవర్గంలో టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై చేస్తున్న దాడులను ఖండిస్తున్నామన్న మాజీ మంత్రి దాడిశెట్టి. తొండంగి మండలంలో తెలుగు తమ్ముళ్ల చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన రాజా. సంక్షేమ పథకాలు అమలు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కొడతాల, బండారు, పంచకర్లతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న రవీంద్ర. జిల్లావాణి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన కంచికచర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు. జిల్లావాణి టీవీ ఛానల్ మరియు దినపత్రిక ప్రజల సమస్యల పట్ల పోరాడుతుందని కితాబిచ్చిన నాయని సతీష్. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఐటీ మంత్రి లోకేష్ సాగిస్తున్న సేవలు చిరునామాగా నిలిచాయని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం పార్టీ కార్యాలయంలో గురువారం లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా టీడీపీ నాయకుల సమక్షంలో లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు కేక్ కటింగ్ చేశారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్రం కోసం కార్యకర్తల కోసం చేస్తున్న కృషిని రాజప్ప వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కింద ఉంటే కూడా ఇచ్చేయండి. విశ్వేశ్వరణ్య రావాలి, అందరికీ విశ్వేశ్వరణ్య. చేయండి, సత్యంగా చేయి పెట్టద్దు సార్. సార్ 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 నిమిషం. ఓకే సార్. ఇవాళ ప్రాధాన్యత తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మార్చి ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. మన పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళిన ఆలోచనతో ఆయన ఉన్నాడు కనుక ఐటీలో ఒక మార్పు తీసుకొస్తాడు. ఐటీలో ఇవాళ ఉద్యోగ అవకాశాల కోసమే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇలా ఆయన కంపెనీలు ఇవాళ తీసుకొచ్చి మనకి పెట్టి ఇవాళ మన పిల్లలందరికీ ఉద్యోగవసరాలు కల్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాం కనుక లేదా మనందరం కూడా ఆయన ప్రోత్సహించవలసిన బాధ్యత మనం ఏముందని తెలియజేసుకుని ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం ఘనంగా ఇలా ఉత్సవంగా మనం పండగ మనం చేసుకుంటున్నాం. అందరూ కూడా వచ్చి కార్యక్రమం చేపడుతున్న అందరికీ అభినందన తెలియజేసుకుంటూ అలాగే రేపు మనకి ఇక్కడ ఎలక్షన్ మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫిబ్రవరిలో, మార్చిలో మనకి ఎలక్షన్ ఉంది. దానికోసం రేపు అబ్జర్వర్ గారు మనకి ఇక్కడికి వస్తున్నారు. స్టేట్ అబ్జర్వర్ వస్తున్నాడు. లేదా రేపు పొద్దున కూడా మీరు అందరూ వచ్చి ఇక్కడ మరి ఆ ఎలక్షన్ కూడా మనం నెగ్గించవలసిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మన ప్రతి ఎలక్షన్ కూడా మనం నెగ్గవలసిన బాధ్యత ఉంది. పొడదలుగా పనిచేయవలసింది. మన ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్ ఎలా ఎంత పొడదలుగా చేసామో మళ్ళీ రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మనం పనిచేయవలసిన అవుతుంది కనుక మీరందరూ కూడా రేపు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వచ్చినండి లోకేష్ గారు వచ్చిన పుట్టిన సందర్భంగా మీరందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలియజేసుకుంటూ చాలా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని, ఈ విషయంలో పోలీసులు అనుసరిస్తున్న తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని, బాధ్యులపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేతిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకుడిని తుని ఏరియా ఆసుపత్రిలో పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ రెడ్
బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజల్ని వైసీపీ క్యాడర్ని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు తెగబడడం అత్యంత దురదృష్టకరమని, దీనికి తొందరలోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు. వెళ్తాను ఇంటికండి లావరాజులో నేను తీస్తాను పెట్టి త్వరగా తొండింగ మండలం బెండపూడి పంచాయతీ తమ్మైపేట గ్రామానికి సంబంధించిన మల్ల రాంబాబు అనే పెద్ద ఆయన వృద్ధుణ్ణి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి కొట్టడం జరిగింది. అతను కోమాలోకి వెళ్ళి లాస్ట్ 5 days నుంచి మంచం మీద ఉన్నాడు. మక్క అంటే నడు 3 దిక్కుల విరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ పోలీస్ డిపార్ట్మెంటు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే నిన్నటి రోజున ఎస్పీ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినా సరే లోకల్ పోలీస్ ఏ రకంగానూ యాక్షన్ తీసుకోకుండా గత 5 రోజులు బట్టి ఈ పెద్ద ఆయన అలాగే మంచమే ఉన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టేసి నడుము ఎరగొట్టేసినా సరే పోలీసులు చర్య తీసుకోరు, మీ నచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మీరు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే మేము ప్రైవేట్ కేసుకి వెళ్ళి అవసరమైతే ఎంతవరకు అన్నా వెళ్ళి పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. మధ్యకాలంలో సోషల్ మీడియా కేసులు అయితేనేమోనండి, ఇప్పుడు తరచూ నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ మీద దాడులు అయితేనేమో దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు ఏ విధంగా కేసు కూడా పెట్టకుండా ఎంకరేజ్ చేస్తున్నారు? ఒకటి తుని నియోజకవర్గంలో అయితే నేను పొలిటికల్గా నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. కాపుల్ని ప్రత్యేకంగా కాపులను టార్గెట్ చేసి దాడి చేయడం జరుగుతుంది యనమల రామకృష్ణ గారి సామాజిక వర్గం. అదొకసారి మనసులో పెట్టుకుని మీరు ఒకసారి సరి చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే తీవ్రమైన పరిణామాలు ప్రతిదానికి నేను సమాధానం చెప్పేస్తాను. నాకు సమాధానం చెప్పడం బాగా అలవాటు, బాగా ఇష్టం కూడా. ప్రతిదానికి సమాధానం ఉంటుంది. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు కొనతల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి, పంచుకల్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలను అమలు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా రోడ్డును అభివృద్ధి చేయడం జరుగుతోందని, జిల్లాలో పలు కొత్త పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయని, వాటి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, విజయ్ కుమార్, బత్తుల తాతయ్య బాబు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. అన్ని జిల్లాలని ఒక ప్లానింగ్ బోర్డు చైర్మన్ వేసుకుని దానికి మంత్రుల్ని ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, ముఖ్య నాయకుల్ని, శాసనమండలి సభ్యులు అందరినీ కూడా కలిసి ఆ జిల్లా సమగ్రాభివృద్ధి పైన ఒక ప్లానింగ్ చేసుకోవడం కోసం రాబోయే 5 సంవత్సరాలు ఏ రకంగా మనం జీడీపీ పెంచుకోవాలో, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలో,
ప్లానింగ్ చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతోంది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి వనరులు ఇప్పుడు ఈ 26 జిల్లాల్లో అత్యధిక తలసరి ఆదాయం వచ్చేది విశాఖపట్నం. పక్కనే ఉన్నటువంటి అనకాపల్లికి 13th ప్లేస్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి వనరులు ఏ రకంగా మనం అభివృద్ధి చేసి పోటీతత్వంతో ప్రతి జిల్లాని తీసుకురావడమే కాకుండా తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని 15% గ్రోత్తో మనం తీసుకెళ్ళగలిగితే భారతదేశంలోనే అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్తో మనం జీడిపిని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. దానికి తగిన ప్లానింగ్ చేసుకోమని వారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ కానీ ఈ మూడింటిని కూడా సమగ్రంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారి కృషితో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అనకాపల్లిలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు 1,85,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే ఒక హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు కూడా మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఫార్మాలో కూడా చాలా ముందంజలో ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు నాయని సతీష్ జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో కలిసి జిల్లావాణి ఛానల్ వారు రూపొందించిన 2025 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయని సతీష్, దేవిరెడ్డి శ్రీనివాసరావు, కాళేశ్వరరావు మాట్లాడారు. జిల్లావాణి టీవీ ఛానల్ మరియు దినపత్రిక ప్రజల సమస్యల పట్ల పోరాడుతుందని, నిజాన్ని నిర్భయంగా టెలికాస్ట్ చేస్తుందని, ప్రచురిస్తుందని, ప్రలోభాలకు చోటివ్వదని, సత్యానికి దగ్గరగా ఉంటుందని, పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని అన్నారు. జిల్లావాణి ఛానల్, దినపత్రిక దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణకి, సిబ్బందికి, యాజమాన్యానికి మా హృదయపూర్వక ధన్యవాదాలన్నారు. కంచుకచెర్ల మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడైనటువంటి నాయని సతీష్ మన మధ్య ఉన్నారు. మరి మన ఛానల్పై, మన దినపత్రికపై వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు. సార్, మీ అభిప్రాయాన్ని మా ఛానల్ తెలియజేస్తారా? జిల్లావాణి ప్రత్యేకమైన వ్యాపారగా నేను ఈ 5 సంవత్సరాల్లో చూశాను. అదేవిధంగా ప్రజల పక్షాన మీరు రాసే ప్రతి వార్త కూడా చాలాసార్లు నేను ఇంట్రెస్ట్గా చూశాను. అదేవిధంగా మీరు ఏ గవర్నమెంట్కి కూడా భయపడకుండా జర్నలిజంలో కొత్త మార్పులు రావడం వల్ల నాకు ఎంత ఆనందంగా ఉంది. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మీరు ప్రజల పక్షాన ఉండాలని మాట్లాడుతున్నాను. శ్రీనివాసరావు గారు, మీరు కూడా మా జిల్లావాణి ఛానల్పై అలానే మా దినపత్రికపై మీ అభిప్రాయాన్ని మా ప్రేక్షకులు తెలియజేస్తారా? ముందుగా జిల్లావాణి ఛానల్కి శుభాకాంక్షలు తెలుసుకుంటాం. ఇదే పత్రిక ప్రతి ఒక్కరు కూడా విలేకరులు కానీ అందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి కొత్తదనం, ఏ పార్టీకి భయపడకుండా, ఎవరికి ఇదవకుండా లొంగకుండా, ఏ ప్రలోభాలకి లొంగకుండా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతారని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఇలాగే ముందుకి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు కూడా మీ అభిప్రాయం వినిపిస్తారా? జిల్లావాణి న్యూస్ ఛానల్ 5 సంవత్సరాలు ముగించిన 11వ సంవత్సరం జరుగుతున్నాను. ముందుగా ఛానల్ వారికి అభినందనలు తెలియజేస్తాను. వారు అందించినటువంటి ఛానల్లో న్యూస్ పేపర్లో ప్రతి అక్షరం కూడా ప్రజల పక్షాన ఉండాలని, అదేవిధంగా వారు అందించేటటువంటి ప్రతి న్యూస్ కూడా సత్యానికి దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జర్నలిజంలో మనం చూస్తూనే ఉన్నాం. సమాజంలో ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ, లేకుంటే న్యూస్ పేపర్లు కానీ, వార్తలు కానీ రాజకీయ పార్టీలకు లేకుంటే ఆర్థికంగా బలవంతులకు అండగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా నిజంగా ప్రజల శ్రేయస్సు కొరకు సమాజంలో ఉండేటటువంటి నిరుపేదల పక్షాన నిలబడి ఎప్పుడైతే న్యూస్ ఛానల్ కానీ దినపత్రిక కానీ పోరాటం చేస్తుందో ఖచ్చితంగా ప్రజల్లో వాళ్ళకి సత్యంగా మనసు లోతుల్లో నుంచి వారందరి నుంచి ఆదరణ లభించేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రయత్నం జిల్లావాణి
పేపర్ మరియు న్యూస్ ఛానల్ చేస్తుందని జనసేన రంగిచేల మండల పార్టీ తరఫున మేమందరం కూడా ఆశిస్తూ ఛానల్కి మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. విన్నారు కదా, మండల పార్టీ అధ్యక్షుడు అలానే జనసేన నాయకులందరూ కలిపి జిల్లావాణి ఛానల్ మరియు తిరుపతిగా ధన్యవాదాలు చెందాలని మాట్లాడుకుంటున్నారు. స్టాఫ్ రిపోర్టర్ మల్టిపల్ బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు సందర్భంగా రింగ్ రోడ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు కేక్ కటింగ్ చేసి నారా లోకేష్ వర్ధిల్లాలి నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేశారని కేక్ ను ఒకరినొకరు తినిపించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు చీరల పంపిణీ నాగ జగదీష్ ఆర్థిక సహాయంతో 150 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉద్దేశించి నాగ జగదీష్ మాట్లాడారు. లోకేష్ ఉన్నత విద్యావంతుడు, విద్యాశాఖ మంత్రి కావడంతో స్వల్పకాలంలోనే ఉన్నత విద్యారంగాన్ని గాడిలో పెట్టడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారని, నిరుద్యోగంతో బాధపడుతున్న యువతీ యువకులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే మెగా డిఎస్సీ 16,437 పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు 866 భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నారని, టీసీఎస్ విశాఖపట్నంలో వారు క్యాంపస్ ఏర్పాటు చేసి 10,000 మందికి ఉద్యోగాల అవకాశం ఇవ్వడం జరిగిందని, అలాగే విశ్వవిద్యాలయంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న 3,300 పోస్టుల భర్తీకి రూట్ మ్యాప్ నిర్ణయించారని, అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలంలో ఆర్సిలర్ నిప్పన్ ఉక్కు ఫ్యాక్టరీ రాబోతుందని, సుమారు 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా మరో 25,000 మందికి ఉపాధి అవకాశాలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు చేపడతామని, బల్క్ డ్రగ్ హబ్ నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్నారని, ఏ విద్యార్థి నిరుద్యోగంగా ఉండరాదు లక్ష్యంతో 2025-2026 విద్యా సంవత్సరం నుండి పరిశ్రమల అవసరాలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తున్నారని, ఉపాధి కల్పన లక్ష్యంగా డిజిటలైజేషన్ కు పెద్దపీట నారా లోకేష్ వేశారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రేగుల సత్యనారాయణ, బోడి వెంకట్రావు, విల్లూరి రమణబాబు, బుద్ధ కాశీ, మొల్లి రమణ, పొడి త్రినాథ్, కాంట్రేగుల ముకుంద, పెట్ల సత్యనారాయణ, బుద్ధ విశ్వనాథ్, కర్రి మల్లేశ్వరరావు, కాయచర్ల చిన్న, కూరాకుల భారతి, శంకర్ల పద్మలత, వేదుల సూర్యప్రభ, శ్రీరం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకుడు నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి తీసుకొచ్చిన నాయకులు నారా లోకేష్ గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కుక్కిరాపల్లిలో పేదలకు, వికలాంగులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి పార్టీ ఆఫీసులో పేదలకి దుప్పట్లో చీరలు కూడా ఏర్పాటు జరిగింది. అలాగే వందపడగల హాస్పిటల్లో పేదలకు, గర్భిణీ స్త్రీలకు, డెలివరీ అందరికీ కూడా పళ్ళు, బొట్టులు పంచి ఈవేళ లోకేష్ గారికి ఘనంగా పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంటున్నాం. ఆయన వయసులో చిన్నవాడైనా వాళ్ళ తాతగారిని మించిన తెలివితేటలు ఉన్న వ్యక్తి లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడైతే లోకేష్ గారు వాళ్ళ తాతగారు తాలూకా పోలికలు వచ్చాయి. ఆయనకి ఎవ్వరికీ రాలేని కాట తెలుగుదేశం పార్టీలో ఆయనకి రావడం వల్ల 1 కోటి పైన భారతదేశంలోనే ఎక్కడా లేని సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీలో జరిగాయంటే దానికి కర్త క్రియ లోకేష్ గారు. ఆయన ఆలోచన మేరకే ఈరోజు తెలుగుదేశం పార్టీలో 1 కోటి పైన సభ్యత్వాలు జరిగాయి. ఆయన మాలాంటి చిన్న చిన్న నాయకులందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరెట్టి గౌరవంగా పిలిచి ఎంతో అభిమానంగా చూస్తారు. అటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలని, ఆయన ఆరోగ్యాలు బాగుండాలని అనకాపల్లి లోకాంబిక అమ్మవారిని ప్రార్థిస్తూ వారికి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి కుటుంబానికి అందరూ కూడా ప్రజల దీవెనలు ఉండి ఎక్కువ పనులు చేస్తూ అందరికీ ఉపయోగపడుతున్నారు కాబట్టి ఆరోగ్యాలతో దీవించాలని ఆ లోకాంబిక అమ్మవారిని అందరం కూడా ప్రార్థిస్తూ, మా లోకేష్ గారు ఆయన మనస్తత్వం ఎలాగుంటుందంటే ఆయన
ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పలు నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా విశాఖ 35వ వార్డులో వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వార్డు పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేత ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఐటీ శాఖ మంత్రిగా ఏపీని లోకేష్ అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. అంటే సంబరాలతో ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో జరుపుకోవడం, దానికి ముఖ్య అతిథిగా మా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ స్టేట్ కమిటీ చైర్మన్ వర్యులు శ్రీ సీతంరాజు సుధాకర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారి చేతుల మీదుగా ఇక్కడున్న పేద బడుగు బలహీన అందరికీ కూడా ఆశాజ్యోతి నారా లోకేష్ గారు జన్మదిన వేడుకలు ముగించుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చీరలు మరియు వెజిటేబుల్స్ కూరగాయలు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే యువకాలం అనే పేరు మీద యువతకి ప్రతి ఒక్కరికి కూడా అంటే స్ఫూర్తిని నింపి ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే ఏదైనా సరే సాధ్యమే, ఏది కూడా సుసాధ్యమే కానీ అసాధ్యం కాదు అని చెప్పి నిరూపించిన నేత మన జననేత మన నారా లోకేష్ గారు. ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా నడుము బిగించాలని, రాజకీయాల్లోకి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా యువత రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి ఇచ్చేసిన సీతారాం సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే నెల ఫిబ్రవరి 2, 3, 4వ తేదీల్లో అనగా 3 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లా ఆర్సవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటిస్తూ గత నెలలో ప్రత్యేక జీవో జారీ చేయడం మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి ఉత్సవాలు అర్సవల్లిలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలతో గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం సత్వరమే కల్పించే ఉద్దేశంతో పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుండి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చక్కని త్రాగునీరు, అదేవిధంగా ఇతరత్ర సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని ఆయన హితవు పలికారు. ప్రతి ఏటా జరిగే రథసప్తమి వేడుకలు ఒక ఎత్తైతే ఈ ఏడాది రాష్ట్ర స్థాయి పండుగ ప్రకటించడం వల్ల భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్న దృష్ట్యా వచ్చిన భక్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు శ్రీకాకుళం నగరంలో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవ సంస్థలన్నీ కూడా కలిసికట్టుగా తరలివచ్చి ఈ సేవలో పాల్గొని సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జామి భీమశంకర్ లయన్స్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, డాక్టర్ సింధూరా, వి జగన్నాథ నాయుడు, మణిశర్మ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ప్రతిష్టాత్మకంగా చేపట్టే అరసవల్లి రథసప్తమి వేడుకలు ఈ సంవత్సరం స్టేట్ ఫెస్టివల్ జరుపుకున్న నేపథ్యంలో 2వ తారీఖు నుంచి 4వ తారీఖు 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్జిఓస్ అందరితోనూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యంగా భక్తులకి క్యూ లైన్లో వాళ్ళకి అందించవలసిన ఫుడ్ కానీ, వాటర్ కానీ, బటర్ మిల్క్ వీటి గురించి మొత్తం ఎన్జిఓస్ అందరితోనే మనం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్జిఓస్ అందరినీ కూడా మొబిలైజ్ చేస్తాం. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా 2వ తారీఖు 3వ తారీఖు నుండి 4వ తారీఖు నైట్ వరకు కూడా వాళ్ళకి ఫుడ్ కానీ, పులిహార, బిర్యానీ, అలాగే బటర్ మిల్క్, బిస్కెట్స్ కూడా అందించడానికి వాళ్ళందరూ ముందుకు వచ్చారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేపిస్తున్నారు. అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధుల కోసం వెహికల్స్ కూడా మిలి జంక్షన్ నుంచి ఆ టెంపుల్ వరకు తీసుకెళ్ళడానికి వెహికల్ కూడా కొంతమంది ముందుకు రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఎన్జిఓస్ అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరి డేటా తీసుకొని అందరూ ఒకే దగ్గర ఇవ్వకుండా వాటిని కొంచెం టైం లైన్స్ ఇచ్చేసుకొని ఒకే టైంలో ఒకే దగ్గర ఇవ్వకుండా కంటిన్యూగా రోజంతా మనం ఇచ్చే విధంగా వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్న డేటానంతటిని కూడా మేము ఒక ప్లాన్డ్గా పెట్టుకొని ఆ రోజు మనకి ఏదైతే 3వ తారీఖు మిడ్ నైట్ నుండి 4వ తారీఖు మిడ్ నైట్ వరకు భక్తులకి ఎప్పుడు కూడా వాటర్ కానీ, అదేవిధంగా బటర్ మిల్క్ కానీ అందే విధంగా మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని వాళ్ళందరి సహకారంతో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు అరసవల్లి దేవస్థానం నుంచి వాళ్ళు, మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన ఎన్జిఓస్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రథసప్తమి ఉత్సవాలని ప్రభుత్వ కార్యక్రమంగా మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సందర్భంలో స్వచ్ఛంద సంస్థల తరపు నుంచి సహకారాలు కావాలని స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధికారులు అందరూ కూడా కోరిన మీదట మేము హర్షవల్లి లయన్స్ క్లబ్ తరపు నుంచి అరసవల్లి జంక్షన్లో ధనలక్ష్మి బ్యాంక్ ఎదురుగా మా తరపు నుంచి పులిహోర, చక్కెర పొంగలి, మజ్జిగ, అలాగే మంచినీళ్ళని పంపిణీ చేయడమే కాకుండా ప్రథమ చికిత్స శిబిరాన్ని కూడా పెట్టి అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించాము. తర్వాత ఒక వాహనాన్ని వికలాంగుల కోసము, అలాగే మన సీనియర్ సిటిజన్స్ కోసము అరసవల్లి మిల్లు దగ్గర నుంచి కోవెల వరకు కూడా ఉచితంగా మొత్తం ఉదయం 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 2 వాహనాలని ఉచితంగా సర్వీస్ అందజేయడానికి హర్షవల్లి లయన్స్ క్లబ్ తరపు నుంచి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇదే నిర్ణయాన్ని ఈరోజు కమిషనర్ గారు పెట్టినటువంటి సమావేశంలో మేము ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయి అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి, జగ్గంపేట మండలాల్లో పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, మరుగుదొడ్ల శుభ్రత, నిర్మాణ దశలో ఉన్న అదనపు భవనం పనుల్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అనంతరం బూరుగుపూడి గ్రామంలోని చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామంలోని జనాభా, ఇంటింటా చెత్త సేకరణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలు, వర్మి కంపోస్టు తయారీ, రైతులకు పంపిణీ వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలోని లబ్ధిదారుడు దాడి వెంకటేశ్వరరావు నిర్మించిన గోకులం షెడ్డును పరిశీలించి రైతుతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల్ని సద్వినియోగం చేసుకోవాలని పాడి రైతులకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచించారు. అదేవిధంగా కాండ్రకుల గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సమగ్ర చిన్న నీటిపారుదల పునరుద్ధరణ పనులు చేపట్టిన సోమన్న చెరువును గ్రామస్తులతో పాటు పరిశీలించారు. 4.3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సోమన్న చెరువు పూడిక పనులు సక్రమంగా పూర్తి చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిర్దేశించిన పని దినాల సంఖ్యకు అనుగుణంగా చెరువు పూడిక పనుల్లో పురోగతి చూపించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జగ్గంపేటలోని పశుసంవర్ధక శాఖ ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణంలో పరిశుభ్రతపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయి అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న
పనిచేస్తున్న వైద్యాధికారులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట కిర్లంపూడి, జోగంపేట మండలాల ఎంపీడీఓలు బి హరికృష్ణ, ఎం చంద్రశేఖర్, కిర్లంపూడి, జోగంపేట తహసీల్దార్లు పి చిరంజీవి, జేవీఆర్ రమేష్, పత్తిపాడు ఏపీడీ ఎం భానుప్రకాష్, డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ సరిత, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సో చాలా జగంపేట చూసాను. జగంపేట సార్ ఆల్రెడీ సిమెంట్ రోడ్ ఉండగా కూడా దాని సిమెంట్ రోడ్ వేసారండి, అది కూడా పేపర్లో వచ్చింది. నాకు ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చూస్తాను. అదే చాలా మటుకి అలా ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి సార్. జనరల్ స్టేట్మెంట్ ఇవ్వదు. జిల్లాలో 140 కోట్లకు చేయిస్తాను కదా, నాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుంది కదా. జనరల్ స్టేట్మెంట్ ఇవ్వకండి. చాలా వరకు అంటే మీరు స్పెసిఫిక్గా నాకు ఆరోపణలు ఇచ్చిన లిస్ట్ ఇవ్వండి, నేను మాట్లాడుతున్నాను. హైవేకి పక్కన హై స్కూల్ ఉంది సార్, ఉందండి. కొంతమంది ఆక్రమణ చేస్తున్నారు సార్. ఆక్రమణ చేసి నైట్ బిల్డింగ్ కట్టేశారు. ఎన్నోసార్లు పీడీ గారికి తెలియజేశాను. రోడ్ సార్, అంటే స్కూల్కి దానికి ప్రహరీ కూడా ఉందండి. యువతల స్థలం ఉందన్నమాట అండి. ఆ స్థలం కబ్జా చేసి రాత్రులే 2 బిల్డింగ్ 2 షాపులు కట్టేశారండి. ప్లస్ ఇంకో విషయం సార్, మాకు ఇక్కడ దళితులు చాలా మంది ఉన్నామండి. కమ్యూనిటీ హాల్ కోసం మేము ఆల్రెడీ పెట్టాం సార్. అనకాపల్లి గౌరపాలెంలో ఈ నెల 25వ తేదీ జరగబోయే గౌరీ పరమేశ్వరుల మహోత్సవం సందర్భంగా మహిళలతో 500 రకాల పిండి వంటలతో గౌరీ పరమేశ్వరులకు సారే ఊరేగింపు కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు. ఈ సారే ఊరేగింపు కార్యక్రమంలో అరిసెలు, గారెలు, బూరెలు, పంచుదార, చిలకలు, బెల్లం లడ్డూలు, బెల్లం దిమ్మలు ఇలా సుమారు 500 రకాల పిండి వంటలతో భారీ సారే ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరపాలెంలోని యువకులు, మహిళలు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు సారే ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అనంతరం ఈ సారే ఊరేగింపు కార్యక్రమం గౌరపాలెం పురవీధుల్లో ఊరేగింపుగా తిరుగుతూ గౌరపాలెం శతకం పట్టు గౌరీ పరమేశ్వరుల ఆలయం వరకు కొనసాగింది. అనంతరం గౌరీ పరమేశ్వరులకు ఈ పిండి వంటలు నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన గౌరీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన శనివారం గౌరీ పరమేశ్వరుల మహోత్సవం అత్యంత ఘనంగా జరపబడునని, ఈ మహోత్సవానికి ఉత్తరాంధ్రలోనే ఘనమైన చరిత్ర ఉందని, సుమారు 40 స్టేజ్ ప్రోగ్రాంలు ఉంటాయని తెలిపారు. గత 130 సంవత్సరాలుగా జరుగుతున్న గౌరపాలెం శ్రీ 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 గౌరీ పరమేశ్వర మహోత్సవం ఈ ప్రతి ఏటా వలె జనవరి ఆకర్షణ వారం అండి. దానికి ముందు వచ్చే బుధవారం ఎప్పటి వలె వార్షిక కళ్యాణం, తదుపరి సారి ఊరేగింపండి. ఇప్పుడు మన ఇంటి ఆడపిల్లకి పెళ్ళి అయితే ఎలా మన అందరూ సారి సమర్పిస్తామో, అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గౌరమ్మని తన ఇంటి ఆడబిడ్డగా భావించి సారి సమర్పించుకొని అది బంధుమిత్రులందరితో పంచుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. దానికోసమే ప్రజలందరూ ఇచ్చేసి ఇంచుమించు సుమారు 3000 పళ్ళాలతో, అలాగే ఇప్పుడు అట్టుపళ్ళు వ్యవసాయం చేసే రైతు అట్టుపళ్ళకి వెళ్ళని, అలా వ్యవసాయదారులు వాళ్ళ తాలూకా వ్యవసాయ ఉత్పత్తులవని, వ్యాపారస్తులతో వాళ్ళ తాలూకా వ్యాపార ఉత్పత్తులవని ఇవన్నీ కూడా అమ్మవారికి సారి నిమిత్తం సమర్పించి అది అందరికీ పంచుకొని వాళ్ళ వ్యాపారాల్లో పెట్టుకుంటే అభివృద్ధి చెందుతారనే ఒక నమ్మకంతో ఈ ప్రాంత ప్రజలందరూ జరుపుకుంటామండి. ఈరోజు జరుగుతుందంతా కూడా సారి ఊరేగింపు. ఇది తదుపరి రేపు మెడికల్ క్యాంప్ జరుగుతుందండి, ఉచిత మెడికల్ క్యాంప్ మల్లజనాథం కళ్యాణ మండపంలో. లాస్ట్ టైము ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, జనరల్ మెడిసిన్, హార్ట్, డెంటల్ ఇవన్నీ పెట్టామండి. ఈసారి వచ్చేసరికి మెడిసిన్ వారి సారథ్యంలో ఎక్కువ ఈ మహిళలకి ఉద్దేశించి మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ అవని, లేదా బ్రెస్ట్ క్యాన్సర్స్ అవని ఇలాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, నెక్స్ట్ పిల్లలు పుట్టిన వాళ్ళకి ఎందువల్ల అవ్వలేదు అని చెప్పిన ఆ టెస్టులు,
అది కాకుండా మళ్ళీ ఎక్స్క్లూజివ్గా ఈసారి లివర్ ఫంక్షన్ టెస్ట్కి మన చెన్నై నుంచి తీసుకొచ్చామండి పరికరాలు. ఇవన్నీ కూడా రేపు అందరూ వినియోగించుకొని ఈ సదవకాశం వినియోగించుకోవడానికి కోరుకుంటూ ఈ లక్షవారం అయిపోయిన తదనంతరం శనివారం ఉదయం భక్తుల దర్శనార్థం ఈ రోజున మరి గౌరవం పండుగ సందడితో ఊరంతా సందడిగా ఉంది. ఎందుకంటే ఉదయాన్నే అమ్మవారి వార్షిక కళ్యాణం జరిగింది. మరి సందర్భంగా మరి ప్రతి వీధుల్లోంచి కూడా ప్రతి ఇంట్లోంచి ఒక మహిళ తనకి అమ్మవారికి ఇష్టమైనటువంటి పిండి వంటలు వండి మరి తీసుకొచ్చి ఊరేంపులో పాల్గొని అమ్మవారికి సమర్పించడంలో ఆనవాయితీగా వస్తుంది. సుమారు 10,000 మంది యువకులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మహిళలు కానివ్వండి పాల్గొన్న ఈ ఉత్సవంలో మరి అనేక పిండి వంటలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. బూరెలు, అరిసెలు, సున్నుండలు, మరి పూతరేకులు ఇలాంటి ఎన్నో పిండి వంటరాలు అమ్మవారికి ఇష్టమైన సమర్పించుకొని తమకు ఏదైతే మొక్కు ఉందో ఆ మొక్కుకి అమ్మవారికి చెప్పుకొని ఆ మొక్కును తీసుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈసారి అమ్మవారి సారి ఊరేంపు అన్నది రేపు శనివారం నాడు జరగబోయే ఉత్సవానికి ఒక ముందస్తు ఉత్సవంగా రూపుదిద్దుకుంది. ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా మరి ఎక్కడెక్కడ ఉన్న చుట్టాలను పిలుచుకొని పంటకు వచ్చే విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంతోష్ అప్పలనాయుడు గారు గతంలో వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ తాతయ్య గారి కొట్టాల జగ్గారావు గారి హయాంలో జరిగేది, తర్వాత వాళ్ళ నాన్నగారు మనోహర్ గారి హయాంలో జరిగేది, ఇప్పుడు ఆయన హయాంలో జరుగుతుంది. మా తరం అంతా కూడా ఈ 3 తరాల ఆధ్వర్యంలో మేము జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే కార్యదర్శిగా కొంతాల శ్రీనివాసరావు గారు ఉన్నారు. అలాగే కోశాధికారిగా మా లోకమాలకృష్ణ గారు కొంత లోకమాలకృష్ణ గారు ఉన్నారు. అలాగే ఉపకోశాధికారిగా పివి సత్యనారాయణ గారు, కన్వీనర్గా పివి రమణ గారు, మా భూలేఖ నాయుడు గారు, పైసా గారు, సిఎస్ శ్రీనివాసరావు గారు, ఇలా దారి కృష్ణ గారు, ఇలా యువకులందరూ ఆధ్వర్యంలో కూడా ఈ ఉత్సవాలన్నీ కూడా కలిసికట్టుగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన గౌరపాలెం ఉత్సవానికి అటు కుంచారు గారి గౌరవం కమిటీ కానివ్వండి, వేల్పీది గౌరవం కమిటీ గారు కానివ్వండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. అలాగే మరి అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో మరి మా అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్కి గారు కూడా ఈరోజు వచ్చి సారిని మరి ఆయన ప్రారంభించడం జరిగింది ఆయన చేతులతోటి. మరి పండగ ఈసారి గతంలో కాకుండా వేగంగా ముగిసిపోకుండా సుమారు 4-5 గంటల వరకు జరిగే విధంగా మరి మీరు పండుగ జరుపుకోవచ్చు అనే హామీని శాసనసభ్యులు రామకృష్ణ గారు ఇచ్చి ఉన్నారు. వారి నమ్మకాన్ని మేము నిలబడుతూ ఇటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారి సహకారంతో ఇటువంటి అల్లర్లు జరగకుండా, తోపులాటలు జరగకుండా ఈ ఉత్సవాన్ని మా అధ్యక్షులు సంతోష్ అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో జరుపుకుంటాను మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు బీసీల ఓబీసీల హక్కులు కాలరాసేవిగా ఉన్నాయని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ఆరోపించారు. శ్రీకాకుళంలో చింతా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఓబీసీలు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్సీల విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లడం సరికాదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్స్ లో గందరగోళం సృష్టిస్తోందని, ఇది తగదని హితవు పలికారు. రాజ్యాధికారం లేకపోతే బీసీ ఎస్సీలు ఆర్థికంగా పైకి రాలేరన్నారు. మాల మాదిగలను విభజిస్తే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయన్నారు. అమరావతికి హాడ్కో వద్ద 9% వడ్డీతో 11,000 కోట్లు తీసుకోవడం అన్యాయమని, 1,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి అమరావతి కట్టాల్సిన అవసరం ఏముందని, విభజన చట్టం ప్రకారం చంద్రబాబు కేంద్రాన్ని ధైర్యంగా నిలదీసి గ్రాంట్ని అడగాలని డిమాండ్ చేశారు. రెండోది రూపాయి పతనం, మన్మోహన్ సింగ్. మూడోది హడ్కో లోను, స్టీల్ ప్లాంట్. దేశంలో ఒకప్పుడు అంటరాని అంటే ఎస్సీలను తాకేవాళ్ళు కాదు, రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు, గుళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, బళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. చాలా క్రూరమైనటువంటి పరిస్థితులు. నాయుడు ఆలోచన విధానాన్ని నేను ఖండిస్తున్నా. వెంటనే డిస్మిస్ చేసేయి. ఇది కరెక్ట్ కాదు, తప్పు చేయవద్దు. నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నాను మీ అందరికీ తెలియని విషయాన్ని గురించి. అక్కినేని నాగేశ్వరరావు అంటే నాకు చాలా గౌరవం, ఎన్టీ రామారావు అంటే కూడా ఇంకా ఎక్కువ గౌరవం. అక్కినేని నాగేశ్వరరావు కొడుకు నాగార్జున ఇల్లు కొట్టేస్తుంటే నేను ఎంతో బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డాను? నాగేశ్వరరావు కొడుకు ఇల్లే కొట్టేస్తే ఇక ఏంటి ఆడ పరిస్థితి? ఎందుకు వచ్చింది పరిస్థితి? ఆంధ్ర రాష్ట్ర విభజన వల్ల. చాలా మంది అంటారు
ఢిల్లీ వాళ్ళు చేసిన పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానే కాదు. చాలా మందికి తెలియదు. నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దళిత విభజనకు దగ్గర సంబంధం ఉంది. దళితులను విభజనకు నువ్వు ఎప్పుడు పూనుకున్నావో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే నేను విన్నాను. నా మాటల్లో పర్వత నేను ఉపేంద్ర అనేవాడు, నాతో అనేవాడు, నేను విన్నాను 4-5 సార్లు. ఈయన విభజన చేసి పార్టీకి లాభం చేయాలి అనేవాడు. నేను నవ్వేవాడిని, నష్టపోతాము అని అనేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే దళిత విభజన వల్లే రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది. అనకాపల్లి రోడ్డు భద్రతా మాసోత్సవాలు, రహదారులపై సురక్షిత ప్రయాణం, సడక్ సురక్ష అభియాన్ ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి రోడ్డు భద్రతపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్లపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, అలా చేయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రతి ఒక్క రోజులో 473 మంది రోడ్డు యాక్సిడెంట్లు చనిపోతున్నారని, ప్రతి 3 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని, ఇటువంటి దుస్థితికి కారణం మనమే అని, మన అజాగ్రత్త వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయని, ప్రతి స్కూల్స్ లో, కాలేజీల్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడితే ఎవరు అజాగ్రత్తగా ఉండకుండా ఉంటారని సూచించారు. జిల్లాలో అనకాపల్లిలో రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు, అందరూ ప్రజలు, పిల్లలు అందరూ కూడా కలిపి ఈ వారోత్సవాల్లో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలంటే ప్రజల సహకారం అవసరం. ఈ దేశంలో సంవత్సరానికి 1,72,000 మంది చనిపోయారు లాస్ట్ ఇయర్. గత 5 సంవత్సరాల్లో అయితే 7,77,000 మంది చనిపోయారు. ఒక్క రోజులో 473 మంది చనిపోతున్నారు రోడ్డు యాక్సిడెంట్స్తో. ప్రతి 3 నిమిషాలకి ఒకరు చనిపోతున్నారు. ఇటువంటి దుస్థితి కారణం మనమే, పై వాళ్ళు ఎవరో కాదు. మన జాగ్రత్త లేకపోవడం వల్ల, మన అజాగ్రత్త వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తొందరగా వెళ్ళాలని హై స్పీడ్ వెళ్ళడం, తాగి డ్రైవ్ చేయటం, హెల్మెట్ లేకుండా చేయటం, ఇవన్నిటి వల్ల మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్లు వాడటం, ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటే, చిన్న చిన్న శ్రద్ధ తీసుకుంటే అటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఇన్ని లక్షల మంది చనిపోయే అవకాశం ఉండదు. అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా అపీల్ ఏంటంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, తాగి డ్రైవ్ చేయొద్దు, సెల్ ఫోన్ చూసి డ్రైవ్ చేసే కార్యక్రమం చేయొద్దు అనేసి అందరినీ కూడా వినవి చేసుకుంటూ, పిల్లలందరికీ ప్రతి స్కూల్లోనూ కాలేజీలోనూ ఇటువంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్ అది పిల్లలకి పెడితే నెక్స్ట్ జనరేషన్ సరిపడగా వాళ్ళందరూ కూడా తెలియపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ రోడ్ యాక్సిడెంట్స్ లేకుండానే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్క పౌరుల తాలూకా బాధ్యతగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ఇప్పుడు మోస్ట్లీ యూత్ అంతా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఇంజరీ అవుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఇప్పుడు తాగేసి బండి నడిపి ఎవరినొకరు గుద్దేస్తే మన వల్ల వేరే వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు కదా. అందులో మనం డ్రంక్ చేసి డ్రైవ్ చేయకూడదు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు అందరూ ఇంతలాగా గ్యాదర్ అయ్యి ఇప్పుడు ఇంతలాగా ఒక కార్యక్రమం పెట్టారు అంటే వెహికల్స్ గురించి అందరూ ఎక్కువ చనిపోతూ ఉంటున్నారు అనమాట. చాలా మంది, లక్షల మంది చనిపోతుంది. ఎంత వాల్యుబుల్ అయిన మన జీవితాన్ని ఒక చిన్న చిన్న యాక్సిడెంట్స్ ద్వారా పోతుందంటే ఎంత బాధాకరం. అలాగే చాలా మంది యూత్ ఇప్పుడు రైడింగ్స్ అని ఇలా చిన్న చిన్న ఆనందాల కోసం ఎక్కువగా ఇలాంటి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మెయిన్ బాయ్స్ చాలా వరకు, ఎందుకంటే ఇది ఎంత వాల్యుబుల్ లైఫ్, మన అమ్మ నాన్న మనకి ఇచ్చింది ఇంత చిన్న చిన్న రైడింగ్ కోసం మనం తీసుకోవడం. అందుకే లైసెన్స్ వచ్చేదాకా కాస్త ఆగండి. యూత్ అందరు, అబ్దుల్ కలాం గారు చాలా పెద్ద పెద్ద మనుషులు ఏం చెప్పారంటే, ఈ రోజు యూత్ బాగుంటే రేపటి జనరేషన్ బాగుంటుంది, ఈ రోజు యూత్ బాగుంటే రేపు మన దేశం బాగుంటుంది అని చెప్పారు. అందుకనే ఇప్పటి నుంచి మనం కాస్త ట్రాఫిక్ రూల్స్ అవి పాటిద్దాం, అందరినీ మంచిగా చూసుకుందాం, మన దేశాన్ని బాగా చూసుకుందాం. 300 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీంట్లో 300 ఫ్యాటల్ యాక్సిడెంట్స్, చనిపోయే యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనమాట. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఏమవుతుందంటే అందరూ రహదారి భద్రతని పాటించి, రహదారి భద్రతా నియమాలు
అవి ఏంటంటే ముఖ్యంగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ హెల్మెట్స్ పెట్టుకొని సీక్వెన్స్ పెట్టుకొని ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఫోన్ డేంజరస్ డ్రైవింగ్ అదేంటంటే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ అనేది చేయకుండా ఇటువంటి నియమాలు పాటిస్తూ అందరూ రహదారి భద్రతని అలవర్చుకుంటూ బండి నడిపితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళకే కాకుండా ఇతరులు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అందరూ ప్రాణాలు మనం కాపాడగలుగుతాము. ఇదే విధంగా మన దేశ భవిష్యత్తు యువత ఎవరితో ఉన్నారు 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళే ఎక్కువగా యాక్సిడెంట్స్ గురవడం జరుగుతుంది. వీళ్ళ ప్రాణాలు కూడా మనం కాపాడగలుగుతాము. అందుకే ఈ రోడ్ సేఫ్టీ వాకింగ్ అనేది అవేర్నెస్ కోసం అందరి అవగాహన కోసం నేను అవగాహన నిర్వహించడం జరిగింది. దీనికోసం వచ్చేసి మన గవర్నమెంట్ కలెక్టర్ గారు మరియు మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు వీళ్ళు కూడా చాలా కృతజ్ఞతలు చేస్తున్నారు. అలాగే మనకి ఆర్టీఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు రోడ్ సేఫ్టీ from BC Data Science in Aditya Degree College. First of all, I would like to thank to the respected sirs and madam for giving me this wonderful opportunity. మనం ఇక్కడికి ఇవాళ ట్రాఫిక్ సేఫ్టీ గురించి మాట్లాడుకోవడానికి వచ్చాం. కానీ మీలో ఎంతమంది రూల్స్ పాటిస్తున్నారు? నిజంగా హ్యాండ్ రైజ్ చేయండి. సో అలా కాకూడదనే మనం జాగ్రత్త కోసం మన సేఫ్టీ కోసమే ఇలాంటివి స్టూడెంట్స్, ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళు రేపటి పౌరులు కాబట్టి మనలో అవేర్నెస్ అనేది కలిగిస్తే రేపు మనం ఇంకొకరికి చెప్తామని చెప్తున్నారు. సో మీరు దీన్ని ఏదో ఆషామాషిగా తీసుకోకుండా ఇలాంటివి మీరు మీ పేరెంట్స్ కి అలా చెప్తుంటే అట్లీస్ట్ కొంత 1% అయినా మనం డెత్ రేట్ అనేది కూడా తగ్గించవచ్చు. ఇందాక మా క్లాస్మేట్ ప్రధానం తరుణ్ తేజ చెప్పినట్టు హెల్మెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి చాలా మెటల్ తో తయారు చేస్తారనమాట. సపోజ్ ఇన్ కేస్ మనం డ్రైవ్ సేఫ్టీగా చేసినా మనం ఎదుటోడు సేఫ్టీగా ఉంటాడా లేదా తెలియదు కదా మనకి. అలాంటప్పుడు మన తప్పు లేకపోయినా మన హెల్మెట్ ఏం చేస్తుంది, మనం పడిపోయినా జాగ్రత్తగా కాపాడుతుంది. సో ఇలాంటివి ఎన్నెన్నో ఇట్లాంటివి జరగకూడదని ఇలాంటి మనకి ఎస్ఎఫ్ఐ ద్వారా కానీ ఇలాంటి వాళ్ళ ద్వారా మనం మంచి కలెక్టర్ గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ఇలాంటి మన మంచి విశేషాలు అవగాహన తెలుపుదామని ఇలాంటి కార్యక్రమాలను జరుపుతున్నారు. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా పెద్దలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేషనల్ లెప్రసీ ఎరడికేషన్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఇంటికి వస్తున్న ఆశా, ఏఎన్ఎం, వైద్య సిబ్బందికి ప్రజలందరూ సహకరించి కుష్ఠవ్యాధి సంపూర్ణ నిర్మూలనకు సహకరించాలని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రజల్ని కోరారు. వైద్య సిబ్బంది మన ఇంటికి వచ్చినప్పుడు శరీరంపై ఎవరికైనా మచ్చలు ఉన్నా, మచ్చ మీద స్పర్శ తెలియకపోయినా, చెవి పై భాగం మందంగా ఉండినా, కనురెప్పలు ఆడించినప్పుడు దగ్గరకు అంటుకోకపోయినా వైద్య సిబ్బందికి తెలియజేస్తే తగిన పరీక్షలు నిర్వహించి ఈ వ్యాధి మొదటి దశలోనే గుర్తించి పూర్తి స్థాయిలో మందులు స్థానిక వైద్య సిబ్బంది అందిస్తారని, 100% కుష్టు వ్యాధి నివారణ జరుగుతుందని, వ్యాధి సోకిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని సూర్యచంద్ర తెలిపారు. దయచేసి మన ఇంటి వద్దకు వచ్చిన వైద్య సిబ్బందికి సర్వేలకు, పరీక్షలకు సహకరించాలని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రజల్ని కోరారు. 2027 నాటికి లెప్రసీ రహిత భారత్ కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పాటంశెట్టి సూర్యచంద్ర పిలుపునిచ్చారు. గండెపల్లి మండలం మల్లెపల్లి గ్రామంలో హెల్త్ సెంటర్ను సందర్శించి కుష్టు వ్యాధి నివారణ సర్వే రికార్డులు పరిశీలించి వైద్య సిబ్బందిని పాటంశెట్టి సూర్యచంద్ర అభినందించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మాకు లెప్రసీ లేదు, కుష్టి వ్యాధి మాకు లేదు, మాకు ఇంటికి రావద్దమ్మా అని చెప్పేసి వీరు వచ్చిన వెంటనే వీళ్ళని తిరస్కరించడం జరుగుతూ ఉంటుంది చాలా ఈ కుటుంబాల్లో. దయచేసి ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది ప్రారంభ దశలో గుర్తిస్తే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ రకమైన నష్టం ఉండదు. మనం దీన్ని అశ్రద్ధ చేసినట్లయితే మరి యొక్క లెప్రసీ కుష్టి వ్యాధి చేతులు ఇలాగ అయిపోవడం, ఇంకంటే అందవికారంగా మరియు చాలా అనారోగ్య పరిస్థితి వచ్చేసే పరిస్థితి దీంట్లో ఉంటుంది కుష్టి వ్యాధిలో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది, మరి ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్లు కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతారు, మీ ఒంటి మీద ఏమన్నా కొత్తగా మచ్చలు వచ్చాయా అని చెప్పేసి అడుగుతారు. మన శరీరం మీద మచ్చలు అంటే మన శరీరం ఉన్న రంగు కంటే ఇది కొంచెం మన ఈ రంగులో ఉంటుంది, ఇది కొంచెం ముదురుగా ఉంటుంది, రాగి కలర్లో ఉంటుంది మచ్చ. ఆ రాగి కలర్లో ఉన్న మచ్చలు ఏమైనా ఉంటే మీరు చూపించండి. అదే రకంగా కళ్ళు మీద ఏమన్నా ఉంటే, కన్ను రెప్పలకి వెంట్రుకలు కొంచెం ఉండవు, ఆ రెప్పలు కళ్ళు ఇలా దగ్గరికి నొక్కలేము, ఆ రకంగా తెలుస్తుంది. అదే రకంగా చెవుల మీద కూడా మందంగా అవుతాయి చెవులు. ముఖ్యంగా మనకి వెంటనే తెలిసేది చర్మం మీద రాగి రంగులో చిన్న చిన్న మచ్చలు వస్తాయి, అంటే అది మొదటి దశలో ఉంటాయి అన్నమాట. చిన్న మచ్చలు వచ్చినప్పుడు వైద్య సిబ్బంది వచ్చినప్పుడు ఆ మచ్చల మీద ఈ పెన్ ఇచ్చుకుని ఇలాగా కొంచెం ఇలాగంటే మనకి స్పర్శ
తెలిసిందంటే ఇది కుష్టి వ్యాధికి సంబంధించింది కాదు. స్పర్శ తెలియకపోతే పెన్నించుకుని ఇలా గుచ్చినప్పుడు స్పర్శ తెలియకపోతే అది కుష్టి వ్యాధికి సంబంధించిన మచ్చగా మనం భావించి ఆ రకంగా మనకి 5 మచ్చల లోపు ఉన్నాయంటే 6 నెలల్లో మనకి ఇది క్లియర్ అవ్వడం జరుగుద్ది. 6 నెలల్లో మరి చక్కని మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది సార్ చక్కని మందులు అనమాట. 6 నెలల్లో మంచి అద్భుతమైన మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్యాబ్లెట్లు వాడితే 6 నెలల్లోనే పూర్తిగా నివారణ జరుగుద్ది. ఒకవేళ ఇంకా 5 మచ్చల కంటే శరీరంలో ఎక్కువ కనుక ఉంటే సంవత్సరం పాటు మరి ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తారు. ఆ మందులు వాడినట్లయితే పూర్తిగా నయం అవుతున్న పరిస్థితి. మరి అవునమ్మా, ఎవరికి వచ్చింది అనేది కూడా ఎవరికి చెప్పరు. ఎందుకంటే కుష్ఠవ్యాధి అంటే ఏదో అంటరాని వారి కింద అసలు ఎవరు దరిదాపులు రాకూడదు, ఇది మళ్ళీ అంటువ్యాధి కింద అని చెప్పేసి భావించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా మీకు ఎవరికైనా ఆ రకమైన ఆ వ్యాధి నిర్ధారణ అయితే పలానాకి వచ్చిందనేది ఎవరికి కూడా తెలియదు. మరి చెల్లెమ్మలు చెప్తా ఉన్నారు, ఏఎన్ఎం ఆశా వర్కర్లు గత సంవత్సరం ఈ గ్రామంలో ఒకరిని గుర్తించడం జరిగింది, అంతకంటే ముందు సంవత్సరం 2 గుర్తించడం జరిగింది. వారికి చక్కగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వారు చక్కగా ఆరోగ్యంగా పూర్తిగా వ్యాధి నివారణ జరిగి చక్కగా వివాహం చేసుకుని ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రజలందరూ కూడా మరి ఆరోగ్య సిబ్బంది వచ్చినప్పుడు వారిని తిరస్కరించకుండా మనం ప్రతి ఒక్కరూ కూడా పరీక్షలు చేసుకుని మనకి వ్యాధి లేదు అనేది మనం నిర్ధారించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. వ్యాధి ఉన్నట్లయితే సంబంధించిన పై అధికారులకి తెలియజేసి మీకు మందులన్నీ కూడా ఇంటికే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎన్ఎల్ఈపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మనందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారములతో మీ పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. మరి ఈ కార్యక్రమానికి ఎంతో చక్కగా సహకరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి మరి ఏఎన్ఎంలకి, ఆశా వర్కర్లకి, మరి హెల్త్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామమ్మా. థ్యాంక్ యూ. నర్సీపట్నం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పి శ్రీనివాసరావు ఇటీవల రాష్ట్రంలో జరిగిన డీఎస్పీ బదిలీలో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి సబ్ డివిజన్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పి శ్రీనివాసరావు బదిలీపై నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతల్ని గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఉందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని, అలాగే గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారిస్తామని, శాంతి భద్రతల్ని కాపాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలో సిఐలు, ఎస్ఐలు ఆయనను కలిసి పూల బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పోతిరెడ్డి శ్రీనివాసరావు. నేను 1991 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్. నేను ఈ రోజున నర్సీపట్నం ఎస్డిపిఓగా ఛార్జ్ తీసుకున్నాను. నాకు ఏంటంటే ఫస్ట్ నా ట్రైనింగ్ కూడా 91 బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది యాక్చువల్గా చింతపల్లి ఇచ్చారు. కొద్ది రోజులు చేసిన తర్వాత నర్సీపట్నం టౌన్లోనే నన్ను అటాచ్ చేస్తారు. మళ్ళీ తిరిగి అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ వర్కే ఉంది, రిమైనింగ్ వర్క్ లేదు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చి నర్సీపట్నం టౌన్కి అటాచ్ చేశారు. అప్పుడు నర్సీపట్నం టౌన్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశాను. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ రవిబాబు గారు, అలాగే ఇన్స్పెక్టర్ సంజీవరావు గారు, డిఎస్పీ కృష్ణ గారు, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్ కూడా నాది కేడీపేట అండి. 92 డిసెంబర్లో జాయిన్ అయ్యి ఒక 8 మంత్స్ పాటు నేను అక్కడ చేశాను. అక్కడి నుంచి అనకాపల్లి రూరల్ ట్రాన్స్ఫర్ అయ్యాను. అనకాపల్లి రూరల్ తర్వాత పాడేరు నుంచి అనకాపల్లి ట్రాఫిక్ నుంచి దేవరాపల్లి నుంచి కసన్కోట నుంచి రైల్వేస్కి వెళ్ళానండి. సుమారుగా 15 సంవత్సరాల పాటు ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనే ప్రస్తుత అనకాపల్లి జిల్లాలోనే వర్క్ చేయడం జరిగింది. అట్లాగే 2008లో ప్రమోషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్గా 3 years పాటు జీఆర్పీలో చేశాను. తర్వాత 2 years 2011 and 12 భోగాపురం సిఐగా చేశా. 2013 అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ చేశానండి. అలాగే 2014లో ఎలక్షన్స్ ముందు టెక్కలి ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుంచి 2014 నవంబర్లో నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత 3 years పాటు ట్రాఫిక్ డిఎస్పీ శ్రీకాకుళంగా వర్క్ చేశాను. ఇవ్వాలి, వచ్చిన ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం, మంచిగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం, వాళ్ళ సమస్యని సున్నితంగా
పూర్తిగా వాళ్ళు చెప్పింది వినడం, మనకి ఎంతవరకు మేము చేయగలం వాళ్ళకి అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలడం, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. అట్లాగే ఏదైతే గవర్నమెంట్ తాలూకా ప్రయారిటీ ఈ డ్రగ్స్ మీద ఉందో అందులో ఎన్డీపీఎస్ మన జిల్లా నుంచి ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. వాటి విషయాల్లో మేము ఆఫీసర్ సూచనల మేరకు పూర్తిగా గట్టిగా వర్క్ చేసి ఎటువంటి ట్రాఫిక్ కూడా మన జిల్లా నుంచి జరగకుండా, అట్లాగే కన్జంప్షన్ ఏదైతే ఉందో ఎవరైతే కన్జంప్షన్ చేస్తున్నారో వాళ్ళ తాలూకా వివరాలు అవన్నీ తెలుసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించి వాళ్ళ మార్పు తీసుకురావాలి. వాళ్ళకి ఎవరైతే ఈ గాంజా అది సప్లై చేస్తున్నారో ఆ సప్లయర్స్ మీద, సోర్స్ ఏదైతే ఉందో ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళ మీద తీవ్రంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, అట్లాగే గాంజా వ్యాపారస్తుల మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి వాళ్ళు గాంజా వ్యాపారంతో ఏవైతే ఆస్తులు సంపాదించారో ఆ ఆస్తులు కూడా సీజ్ చేసి దీని మీద ఆఫీసర్స్ సూచనల ప్రకారం గట్టిగా వర్క్ చేయడానికి అని చెప్పేసి మేము చేస్తున్నాము. అట్లాగే ఎవరైనా సరే అట్ ఎనీ టైం ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మాకు సబ్మిట్ చేసేలాగుంటే దాన్ని సీక్రెసీగా ఉంచి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాని మీద వర్కౌట్ చేసి వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి వర్క్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఆర్టీజీ మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా అనకాపల్లి లక్ష్మీనారాయణ నగర్లో గల పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకుపాలెం గ్రామంలో హృదయ శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు మరియు ఆహార వితరణ చేశారు. సుందరయ్యపేట గ్రామంలో దయా చిల్డ్రన్స్ హోం మరియు జేఎన్ఐ స్కూల్లో గల బాలలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తనయునిగా నారా లోకేష్ ప్రస్తుత రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారని, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులుగా విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణ తీసుకొస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం, అభివృద్ధి కోసం ముందు చూపుగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరిపి వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి దివాకర్, బొడ్డపాటి చిన్న రాజారావు, వేగుదురబాబు, కోటిపల్లి జేసీబాబు, సుంకర పద్మలత, కోట్ని ఉమా, కాయల ప్రసన్న, పెద్దపాటి కళ్యాణి, ఎం చెన్నారావు, శిలపరిశెట్టి బాబీ, కటరి దేముడు, దాడి ఈశ్వరరావు, రేబాక మధుబాబు, అంటి రమణ, గొంతినిలో అప్పారావు, బొడ్డేటి శంకర్రావు, విల్లూరి రాము, కొత్త గోపాలకృష్ణ, కర్రి శివుడు, దొడ్డి రమణ, మొల్లు రమణ, ఇంద్రగంటి లక్ష్మీ శ్రీనివాసరావు, వామల కాశీ, జరిపోతుల ధర్మారావు, ఉండ్రాల కన్నారావు, కొనతల బాల నాగేశ్వరరావు, కోరిబిల్లి ఆరుద్ర, కర్రి అప్పాజీ, బుద్ధ శివనాయుడు, అడారి ఆనంద్, గణేష్, కోటిపల్లి శ్రీను, వేగి పవన్, అడారి రవి, రేబాక ఇంద్రకుమార్, దాడి శ్రీను, పలక కాసులు, గాజుల రాంబాబు, నందవరపు కుమార్, మల్ల పద్మ, ఆళ్ల ప్రవీణ్, కోదండ పాణి, కొనతాల పరదేశ్ నాయుడు, మల్ల రామచంద్ర, కొనతాల జగదీష్, కర్రి వెంకట్ తదితర నాయకులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆ డబ్బులు మీ సచివాలయంలో వాలంటీర్ అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది దగ్గర తీసుకోవచ్చు. అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా మీ అందరి సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. కాబట్టి పెన్షన్ గురించి ప్రతి నెల వెళ్ళిపోవాలి, మా సొంతూరు వెళ్ళిపోయి అక్కడ వేలుముద్ర వేస్తే కానీ పెన్షన్ రాదు అనేటువంటి ఇబ్బంది ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు. కాబట్టి మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే, అదే ఫస్ట్ తారీఖుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీకు ఖాళీ ఉంటే, ఎప్పుడు మీ ఊరు మీరు వెళ్ళగలిగితే, ఎప్పుడు మీ సచివాలయంకి వెళ్ళి మీరు తీసుకున్న మీ 2 నెలల పెన్షన్ లేదా 3 నెలల పెన్షన్ మీరు ఒకేసారి కూడా తీసుకునేటువంటి సౌలభ్యం ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఆ ఇబ్బందులు కూడా లేకుండా చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన భగవంతుడు తాలూకా ఆశీర్వాదంతో మరింత ఆరోగ్యవంతంగా మీ అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా పెట్టినా ఆ సమయం కేటాయించగలిగే వాళ్ళు దొరకడం కష్టం. సో అటువంటి ఆ సమయం కేటాయించగలిగి సేవా దృక్పథుండి ఆ వృద్ధుల్ని సంయమనంతో అలాగే
ఇంకొక 10 మంది వృద్ధులను ఇక్కడ చేర్చుకొని వారికి మనం సేవలు కానీ సౌకర్యాలు కానీ చేయడానికి లోకేష్ గారికి కూడా మీ అందరి ఆశీర్వాదం అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. పాతపట్నం మండలం కేంద్రంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అమ్మవారి గుడి వరకు భారీ బైక్ ర్యాలీ నీలమణిదుర్గ గుడిలో 1001 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే హాస్పిటల్లో రొట్టెలు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకల్ని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం నీలమణి దుర్గ అమ్మవారి గుడి వరకు భారీ బైక్ ర్యాలీగా చేరుకుని లోకేష్ బాబు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటుగా 1001 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే స్థానిక సిహెచ్సిలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకలకు 5 మండలాలకు ఎన్టీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు. మామిడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో ఉచిత దుప్పట్లు మరియు ఉచిత పండ్ల పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎట్లా తమ్ముడు జూమ్ చేసుకోవచ్చు కదా. అనకపల్లి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 83వ వార్డులో జీవీఎంసీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైస్కూల్లో రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు సబ్బవరం గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతాబాయి విచ్చేశారు. విద్యార్థుల సమక్షంలోని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు నారా లోకేష్ కి తెలియపరిచారు. అనంతరం విద్యార్థులకు పెన్ను, బుక్స్ అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోటిని బాలాజీ, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతుల శ్రీనివాసరావు, ఉగ్గిన రమణమూర్తి, సిద్దిరెడ్డి, శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది కూడా తీస్తాం. మా యువ నాయకుడు, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి బర్త్డే జన్మదిన వేడుక సందర్భంగా మా అనకాపల్లి నియోజకవర్గంలో మా జిల్లా అధ్యక్షులు తాతిల బాబు ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ పాఠశాల 10th క్లాసుల పిల్లలకి
2 నోట్బుక్స్ 2 పెన్స్ ఇవ్వాలని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సూచనల మేరకు ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో జన్మదిన వేడుకలన్నీ కూడా విద్యాశాఖ మంత్రి కాబట్టి లోకేష్ గారు కాబట్టి విద్యా వ్యవస్థ పట్ల ఆయనకి ప్రభుత్వ పాఠశాల పట్ల ఎక్కువ మక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కూడా ప్రభుత్వ పాఠశాల మీద నారా లోకేష్ గారు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే ఆయన ఆశయం ఆయన ఆలోచన నెరవేరాలని ఆయన జన్మదిన సందర్భంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని రేపు రాబోయే రోజుల్లో మా యువనాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రానికి మంచి పాలన అందించాలని ఆయనకి అష్టశరీర ఆరోగ్యాలు తోడ్పడాలని ఆ వెంకటేశ్వరుని కోరుకుంటూ ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా దావోస్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే మంచు వర్షం కురుస్తున్నా ఆ మంచు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా 14 సెంటీగ్రేడ్లో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మా యువనాయకుడు నారా లోకేష్ గారు వీధులలో కారులో తిరగట్లేదు, గత పాలకుల్లాగా స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళట్లేదు, నడిచి వీధుల్లో నడిచి రేపు రాబోయే తరానికి తలసరి ఆదాయం పెంపొందాలంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక పరిశ్రమలు ఎక్కువ వస్తే తలసరి ఆదాయం పెంపొందుతుందని ఆలోచనతో ఈరోజు పారిశ్రామికవేత్తల చుట్టూ తిరిగి వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో మౌలిక వసతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రేపు రాబోయే తరంలో ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులు ఎలా ఉంటాయో కూడా ఆయన వివరించి తద్వారా ఈరోజు పలు పరిశ్రమలు ఆంధ్రాకి వస్తారంటే ఆ కీర్తి ప్రతిష్ఠ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, మా మిత్రపక్షైన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో అనకాపల్లి జిల్లా మొన్నే చూసాం భారతదేశంలో హైయెస్ట్. ఈరోజు మా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించినటువంటి లోకేష్ గారు మరిన్న పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ మరి మంచి ఆలోచనకి వచ్చేటట్టుగా మన అనకాపల్లిలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా మన అనకాపల్లి ఇన్ఛార్జ్ గారు తెలుగుదేశం సభ్యులందరూ నిర్ణయం ప్రకారం ప్రతి స్కూల్లో కూడా 2 నోట్బుక్స్ 2 పెన్లు ఇవ్వాలని చెప్పేసి ఒక అంటే హాస్పిటల్స్లో పళ్ళు పొలాలన్నీ పంచినా మరి స్కూల్స్లో కూడా ప్రత్యేకించి పిల్లలందరూ కూడా కొత్త ఆలోచన తీసుకొచ్చినటువంటి మా ఇన్ఛార్జీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని లోకేష్ గారికి. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం హుండీ ఆదాయం భారీగా పెరిగింది. బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 40 రోజులకు గాను 1,47,48,923 ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలు తెరిచి లెక్కింపు ప్రారంభించారు. ఆలయ ప్రధాన హుండీల నుండి 1,20,88,369 అన్నప్రసాదం హుండీల నుండి 22,38,344 వెరసి 1,47,48,923 రూపాయలు ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి చక్రధర్రావు తెలిపారు. అలాగే 19 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండితో పాటుగా 50 విదేశీ కరెన్సీ నోట్లు కూడా వచ్చాయని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుండి 4,22,210 రూపాయలు ఆదాయం సమకూరింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమండ్రి తనిఖీదారు టీవీఎస్ఆర్ ప్రసాద్, గన్నవరం గ్రూప్ దేవాలయాల కార్యనిర్వహణాధికారి ఎన్వీఎన్ఎస్వి ప్రసాదరాజు, గోపాలపురం గ్రూప్ దేవాలయాల కార్యనిర్వహణాధికారి భి కిరణ్ పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ కరటూరి నరసింహారావు, ఉప సర్పంచ్ పోచిరాజు బాబురావు, అర్చక స్వాములు, శ్రీవారి సేవకులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ಎಲ್ಲ ಬರ್ತದೆ.
ఒక్క నిమిషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జన్మదిన వేడుకలు. పెద్దాపురంలో అభిమానుల కోలాహలం. నడుమ చిన్నబాబు బర్త్డే కేక్ ని కట్ చేసిన ఎమ్మెల్యే నిమ్మగాయల చిన్నరాజప్ప. తుని నియోజకవర్గంలో టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై చేస్తున్న దాడులను ఖండిస్తున్నామన్న మాజీ మంత్రి దాడిశెట్టి. తొండంగి మండలంలో తెలుగు తమ్ముళ్ల చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన రాజా. సంక్షేమ పథకాలు అమలు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కొడతాల, బండారు, పంచకర్లతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న రవీంద్ర. జిల్లావాణి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన కంచికిచెర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు. జిల్లావాణి టీవీ ఛానల్ మరియు దినపత్రిక ప్రజల సమస్యల పట్ల పోరాడుతుందని కితాబిచ్చిన నాయని సతీష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.